తాజాంశాన్ని చూస్తున్నాం. ప్రముఖ గాయని మంగ్లీ జన్మదిన వేడుకల్లో విదేశీ మద్యం గంజాయి లభ్యమయ్యాయి. పుట్టినరోజు సందర్భంగా స్నేహితులకు మంగ్లీ రిసార్ట్లో బర్త్డే పార్టీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ గాయని మంగ్లీ జన్మదిన వేడుకల్లో విదేశీ మద్యం గంజాయి లభ్యమయ్యాయి. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జునని అడిగి తెలుసుకుందాం. నాగార్జున, మంగ్లీ జన్మదిన వేడుకల్లో ఏం జరిగింది? రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో నిన్న రాత్రి ఈర్లపల్లి గ్రామం దగ్గర ఉన్నటువంటి త్రిపుర రిసార్ట్ లో ఈ జన్మదిన వేడుకలు జరిగాయి. నిన్న ఆమె జన్మదిన కాబట్టి ఆ వేడుకలు నిర్వహించారు. అందులో సుమారు 50 మంది పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. సో అందులో భాగంగా వీళ్ళు విదేశీ మద్యాన్ని అనుమతి లేకుండా తీసుకొచ్చినట్లుగా పోలీసులకు సమాచారం అందింది. దాంతో పాటుగా భారీ శబ్దాలతోటి డీజే చెప్పులతోటి ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పాటుగా పోలీసులు కూడా అక్కడ సోదాలు చేసేందుకు వచ్చిన సమయంలో సుమారు 50 మంది అక్కడ కనిపించారు. మనకి అక్కడ వీడియోలో కనిపిస్తున్నటువంటి దాంట్లోనే అక్కడ ఆ ప్రాంతంలోనే ఆ లాన్ లో రిసార్ట్ లో ఉన్నటువంటి లాన్ లో ఈ పార్టీ జరిగింది. సో పార్టీలో భాగంగా కొంతమంది హుక్కా సేవిస్తున్నారు, కొంతమంది విదేశీ మద్యం సేవిస్తున్నట్లుగా మనకి కనిపిస్తుంది. దాంతో పాటుగా ఈ సోదాల్లో భాగంగా ఈ ఎస్ఓటీ పోలీసులు, చేవెళ్ల లోకల్ పోలీసులు కూడా ఈ సోదాల్లో పాల్గొన్నారు. మొత్తం అక్కడ స్వాధీనం చేస్తున్నటువంటి విదేశీ మద్యంతో పాటుగా కొంతమందికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించగా అందులో గంజాయి పాజిటివ్ 9 మందికి వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే అక్కడ ఎలాంటి గంజాయి పార్టీకి అక్కడ పార్టీలు లభించలేదు, కానీ 9 మందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్టుగా పోలీసులు గుర్తించారు. సో ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఎస్ఓటీ పోలీసులు ఈ స్వాధీనం చేస్తున్నటువంటి కొత్త కాక డీజేతో పాటుగా మొత్తం 9 మందిని కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు. చేవెళ్ల పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తారు. సో ఈ పార్టీకి ఎవరెవరు అటెండ్ అయ్యారు, ఇంకెంతమంది ఈ ప్రముఖులు ఉన్నారు అనేది తెలియాల్సి ఉంది. కొంతమంది రచయితలతో పాటు కొంతమంది నటులు కూడా ఇందులో పార్టీలో పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియలేదు. పోలీసులు మాత్రం దీని మీద గోప్యంగా ఉంచుతున్నారు. కేసు నమోదైన విషయాన్ని కూడా ఇంతవరకు తెలియలేదు. సో ఎస్ఓటీ పోలీసుల నుంచి మనకు వచ్చినటువంటి సమాచారం మేరకు ఇందులో ఈ మంగ్లీ జన్మదిన వేడుక సందర్భంగా సుమారు 50 మంది పాల్గొన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో 9 మందికి పాజిటివ్ వచ్చింది. ధన్యవాదాలు నాగార్జున.